హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి. అట్లా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. హైట్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైట్స్ అయితే ఇవ్వండి. అయితే దోస్తులు చాలా మందికి మన వీడియో నోటిఫికేషన్ గా రావట్లేదని చెప్తున్నారు. ఏమైందో తెలీదు దోస్తులు, నోటిఫికేషన్స్ చాలా మందికి రావట్లేదు. వ్యూస్ అయితే సగానికి సగం పడిపోయాయి. నెక్స్ట్ డే అందరూ అడుగుతున్నారు నిన్న వీడియో పెట్టలేదా అని. అయితే మీరు మన ఛానల్ అవితా వైన్స్ పేజ్ లోకి వెళ్ళి చూడండి దోస్తులు, వీడియోస్ ఉంటాయి. యూట్యూబ్ సెర్చ్ లో అవితా వైన్స్ అని టైప్ చేయండి, మన ఛానల్ కనిపిస్తుంది. అది నొక్కితే లేటెస్ట్ వీడియోస్ అన్ని కనిపిస్తాయి దోస్తులు. నోటిఫికేషన్ రాని వాళ్ళు అలా చూడండి. ఏ రోజైనా మీకు వీడియో రాలేదా అని డౌట్ వస్తే ఛానల్ పేజ్ లోకి వెళ్ళి చూడండి. కనీసం పోస్ట్ అయినా ఉంటుంది దోస్తులు. ఒకవేళ వీడియో రాకపోతే మీకు అర్థమైంది అనుకుంటాను. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డకి కష్టం వస్తే సిరీస్ లో పార్ట్ 20ని తీసుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చందన, ఇట్స్ ఓకే, ప్లీజ్ డోంట్ క్రై. అక్క కూడా చాలా బాధపడుతోంది చందన. మీరిద్దరూ కలిసి మంచి నిర్ణయం తీసుకోండి. నువ్వు నీ ఫ్యూచర్ గురించి అయితే ఏం ఆలోచించకు, నేను చూసుకుంటాను. నీ బాబుకి నీకు ఫైనాన్షియల్ గా అయినా ఎమోషనల్ గా అయినా మేము సపోర్ట్ చేస్తాము. మా అక్క చాలా మంచిది చందన, నీకు ఎప్పటికీ ఒక ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. నువ్వు వీడిని మర్చిపో. కార్తిక్ తో నీ పెళ్లి చేపిస్తాము. లేదండి, చాలా బాధగా ఉంది. చందన, ఆ వేస్ట్ గార్డ్ గురించి అంతగా ఆలోచించడం అవసరం అంటావా చెప్పు? వాడు నీకేం చేశాడని అంతగా ఫీల్ అయితే కార్తిక్ నువ్వు ఇంత దూరంగా ఉన్నావని ఫీల్ అవ్వు, తప్పేం లేదు. చేసిందంతా కార్తిక్ అయితే వాడిని తలుచుకొని ఎందుకు బాధపడుతున్నావు? లేదు సురేష్ సార్, నేను ఎప్పుడు కూడా నా హస్బెండ్ తిరిగి వస్తాడు, ఎన్ని రోజులకైనా వస్తాడు. డబ్బు పిచ్చి ఎక్కువగా ఉన్నట్టుంది. డబ్బు కోసం ఇలా వెళ్ళాడు అనుకున్నాను. నా కోసం కాకపోయినా కన్న కొడుకు కోసం వస్తాడు అనుకున్నాను. అప్పుడప్పుడు ఫోన్ చేసి అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళమనేవాడు. ఇప్పుడు అసలు ఫోను లేదు, అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా లేరు. అందరూ అసలు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదు. ఇంకేంటి అర్థం అవ్వట్లేదా? వాళ్ళు కావాలనే ఫ్రాడ్ చేశారు, కావాలనే నేను మోసం చేసి ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు. ఇంకా ఏడుస్తున్నావా చందన? నన్ను చూడొకసారి. నీకు వాడంటే ఇష్టమా చెప్పు, వాడితో మళ్ళీ నీకు తిరిగి పెళ్లి చేసి నీ దగ్గరే ఉంచమంటావా? ఛీ, అంతటి దుర్మార్గుని నేను మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటానక్క? ఒక్కసారి చేసుకొని ఇంత కష్టాల పాలయ్యాను. అసలు వాడు ముందే నేను పెళ్లి చేసుకున్నాడు, తర్వాత నాకు దగ్గర అయ్యాడు. నీకు వాడు చిన్నప్పటి నుంచి తెలుసా? అవునక్క, వాడు నాకు తెలుసు. వాడు మా ఇంటి పక్కనే ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్న వీడు ముగ్గురే. మా నాన్న అక్కడే ఉండేవాడంట. మా నాయనమ్మ చనిపోయింది, నాన్న ఒక్కడు అదే ఇంట్లో ఉండేవాడు. పెళ్లికి ముందే గవర్నమెంట్ జాబ్ ఉంది, నాన్న టీచర్. నాన్న వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు అన్నం వండి పెట్టేవారంట. నాన్నకి అమ్మ లేదు కదా, అందుకు. ఇంకా తర్వాత అమ్మ నాన్న ఎక్కడో కలుసుకొని ప్రేమించుకున్నారట. నాన్నకి ఎవరు లేరని, పెద్ద కుటుంబం కాదని, డబ్బు కూడా లేదని అమ్మ వాళ్ళ తరపు వాళ్ళు ఒప్పుకోలేదంట. అమ్మ నాన్నతో లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుందట. ఇదంతా వాళ్ళకి తెలుసు. అమ్మ డబ్బు ఆస్తిని చూసి నాన్న అమ్మని పెళ్లి చేసుకున్నాడని వాళ్ళందరికీ కోపంగానే ఉండేదట. అసలు నాన్నకి వాళ్ళెవరో కూడా తెలియదు, వాళ్ళని ఎప్పుడు చూడలేదంట. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ రోజు ఏడ్చేది. వాళ్ళ అమ్మ వాళ్ళని తలుచుకుంటూ రోజు రాత్రి ఒక ఫోటో పట్టుకొని ఏడ్చేది. నాకు చెప్పేది అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్త అని. అసలు అమ్మ ఏడవని రోజే లేదు. దాని వల్లనేమో ఏమో తెలియదు కానీ అమ్మ క్యాన్సర్ తో చనిపోయింది. ఆ దిగులుతోనే చనిపోయిందని నాన్న ఇంకా వాళ్ళ మీద కోపం పెంచుకున్నాడు. నాన్న ఇప్పుడు వాళ్ళ కోసం ఎప్పుడు కూడా వెతకలేదు. ఊర్లో వాళ్ళందరూ నేను ఆడపిల్లనని, నన్ను ఎలా సాదుతాడని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి దగ్గర చేయమని చెప్పారు. కానీ నాన్న వినలేదు. అమ్మ ఉన్నప్పుడు చేస్తే అదో రకంగా ఉండేది. అమ్మ కూడా ప్రాణాలతో ఉండేది. ఇప్పుడు అమ్మ పోయాక ఇక వాళ్ళతో సంబంధం ఏముంది అనుకున్నాడు. నాకు అన్ని చేశాడు నాన్న, నన్ను పెంచి పెద్ద చేశాడు. మా అమ్మ ఎప్పుడు పక్కింటి వాళ్ళతో చెప్తూ ఉండేదట, మా అమ్మ నాన్న వాళ్ళు కోటీశ్వర్లు,
వాళ్ళకి ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయని. నీలేష్ వాళ్ళ అమ్మ నాన్న నన్ను తల్లిదండ్రులాగే చూసుకునేవాళ్ళు. అప్పుడు నేను చిన్నదాన్ని కదా, నాకు వాళ్ళ మనసులో ఏముందో తెలియకపోయేది. అమ్మ లేని ప్రేమ ఇక్కడ దొరుకుతుంది అనుకున్నాను. నాన్న కూడా చూసి సంతోషపడేవాడు. వాళ్ళ కొడుకు నీలేష్ నా వెంట పడి పెళ్లికి ఒప్పించాడు. అతనంటే నాకు అంతగా ఇష్టం లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమను చూసి నీలేష్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నా కోసం తను వచ్చాడని మనస్ఫూర్తిగా తనతో దగ్గరయ్యాను. నన్ను ఎక్కడికో తీసుకెళ్లాడు. నెల రోజులున్నాడంతే. కానీ పెళ్ళైన రోజు నుంచి నరకం అంటే ఏంటో చూశాను. ఎప్పుడు చూడు ఆస్తులు, డబ్బులు, వీటి గోలే, ఇంకేదీ లేదు. కేవలం రాత్రి మాత్రమే పక్కలోకి వచ్చేవాడు. రోజంతా వాళ్ళ అమ్మ నాన్నల వేధింపులు. దేనికి? కట్నం గురించి. నాన్న 1 ఎకరం పొలం ఉంటే అది అమ్మేసి అతనికి డబ్బులు ఇచ్చాడు. ఇంకా నాన్న దాచిన డబ్బంతా ఇచ్చేశాడు. యుఎస్ కి వెళ్తానంటే ముందు అతను వెళ్ళి తర్వాత నన్ను తీసుకెళ్తానన్నాడు. ఆ వేస్ట్ గాని యుఎస్ కి తీసుకెళ్ళింది నేను, డబ్బంతా ఖర్చు చేసుకుంది నేను. మా అమ్మ నాన్నలు డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని అక్కడికి పంపించారు. అసలు ఆ డబ్బంతా ఏం చేసుంటాడు నాకు తెలీదు. నాకైతే వాళ్ళ అమ్మ నాన్నలు చాలా రిచ్ అని చెప్పాడు. అతను మీకెప్పుడు పరిచయం అయ్యాడు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు. నాకు తెలిసి ఆ డబ్బంతా తన డ్రెస్సింగ్ స్టైల్ మీద పెట్టాడేమో. అంత కాస్ట్లీ లుక్ లో కనిపించాడు నాకు. నన్ను లవ్ చేస్తున్నానని నా వెంట పడ్డాడు. ప్రపోజ్ చేశాక నేను యాక్సెప్ట్ చేశాను. తర్వాత ఒక రోజు దగ్గరైపోయాము. ఇంకా అంతే, నేను తన వలలో పడిపోయాను. ఇంకా అతనే నా ప్రపంచం అయిపోయాడు. ఈ అమ్మాయిలు మోసపోవడం చాలా ఈజీ. ఆ సాలెగాడు ఇంకెవరైనా ఇలా చేసుంటాడా? వీళ్ళిద్దరి బలయ్యారా? యుఎస్ కి వెళ్ళినప్పటి నుంచి అయితే అక్కతోనే ఉన్నాడు ఇప్పటికీ కూడా. సో ఇంకా అతనికి వేరే ఛాన్సే లేదనుకుంటా. ఇద్దరేనా? డబ్బు కోసమే వీళ్ళిద్దరిని ట్రాప్ చేశాడా? మా అమ్మ నొప్పించడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. అప్పుడే చెప్పేశాడు నాకు వాడు, నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశానని. నాకు అసలు చదువు అంటే ఇష్టం లేదని. నేను అనుకున్నాను చదువుదేముంది, ప్రేమ ఉంటే చాలు కదా అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను అక్క. చిన్నప్పటి నుంచి నేను క్లెవర్, అన్నింట్లో ఫస్ట్ వచ్చేదాన్ని. తీరా బిఎడ్ అయిపోయి కష్టపడి చదువుతాను, ఎలాగైనా సాధిస్తాను అనుకున్నాను. అంతలోనే ఇతడు నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడు. అన్ని మాన్పించేశాడు. ముందు నీకు నేనున్నాను కదా, నువ్వు చదవడం దేనికి అని చెప్పాడు. ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఆస్తి మీద కన్ను పడిందని తెలిసింది. అసలు ఎవరు మీ అమ్మమ్మ వాళ్ళు? ఏమో అక్క, నాకు తెలీదు. అసలు వాళ్ళు ఉన్నారో చనిపోయారో కూడా తెలీదు. వాళ్ళు నువ్వెప్పుడు చూడలేదా? లేదక్క, ఫోటోలో మాత్రమే చూశాను. ఆ ఫోటో చూపించు ఒకసారి. ఫోన్ లో కాదక్క, మా అమ్మ దగ్గర చిన్న ఫ్రేమ్ ఉంది. ఆ ఫోటో ఫ్రేమ్ లో చూశాను అంతే. వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? అక్క, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? చందన వాళ్ళ అమ్మకి నాన్నకి అసలు వాళ్ళంటే ఇష్టమే లేదు. ఇప్పుడు తనని బలవంతంగా అక్కడికి పంపిస్తావా? అలా కాదురా, వాళ్ళ దగ్గరికి చేరిస్తే వాళ్ళు చూసుకుంటారు కదా, తనకి ఒక సేఫ్టీ వస్తుంది. అన్నింటికి వాళ్ళు తోడుంటారు కదా. లేదక్క, తనని బలవంతంగా అందులోకి నెట్టనివ్వద్దు. పాపం చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించింది. కార్తిక్ గురించి మొత్తం తెలుసుకొని కార్తిక్ తో పెళ్లి చేయిద్దాం. తర్వాత మనమే వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేద్దాం. బాబుకి కూడా ఫ్యూచర్ కోసం ఏదైనా చేద్దాం. ఒకవేళ నేను కార్తిక్ ని పెళ్లి చేసుకుంటే నాకు ఇంకేది అవసరం ఉండదు. అన్ని కార్తికే చూసుకుంటాడు. అలా వీడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నాది కూడా అంతే. అమ్మ వాళ్ళకి వీళ్ళకి ఎవరికి తెలీదు వాడికి చదువు రాదని. అక్కడ ఇంట్లో ఉండేవాడు, ఉద్యోగం నేను చేసేదాన్ని. చాలా డబ్బు తీసుకునేవాడు. అదేం చేశాడో ఏమో, నీకు కూడా పంపించలేదంటే అసలు నీ మీద ప్రేమ లేదన్నట్టు. అసలు కార్తిక్ పంపించిన డబ్బు అతను పంపించింది అనుకున్నాను ఇప్పటిదాకా. ఒకే ఒక్కసారి సురేష్ పెళ్ళప్పుడు నేను వచ్చాను, నీకు గుర్తున్నానా? మీ ఇంటికి వచ్చాను. వాడికి నువ్వు చెల్లెలువని చెప్పాడు. అవునక్క, ఒకే ఒక రోజు నాకెప్పుడు గుర్తొచ్చింది. వాడిని చూడ్డానికన్నా వచ్చానన్నాడు. నువ్వేమో అతనికి అక్కవని చెప్పాడు. అవునా? నువ్వు నన్ను వదిన అని పిలుస్తుంటే అన్నయ్య వదిన అనుకున్నాను. నా భర్తకి అక్క అంటే వదినే కదా అని నేను నిన్ను వదిన అని పిలిచాను. సరిపోయింది ఇద్దరికి. ఎంత బాగా నమ్మించి మోసం చేశాడు మీ ఇద్దరిని. చందన, అతను ఒకే ఒక రోజు వస్తే నువ్వు అడగవా అక్కడ ఉండమని? ఏదో కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు, ఒకే రోజు అలా వచ్చి ఇలా వెళ్ళడం అని చెప్పాడు. కొడుకు పుట్టాడు, ఇప్పుడు ఫ్యామిలీ పెరిగింది కదా, సంపాదన కూడా ఉండాలని నేను ఊరుకున్నాను. మీ నాన్న గవర్నమెంట్ టీచర్ అన్నావు కదా,
కూడా వస్తుంది. కానీ చాలా లోన్ తీసుకున్నాడు అతని గురించి. మొత్తం లోన్ లోనే కట్ అవుతుంది. చాలా తక్కువ శాలరీ వస్తుంది. అది దేనికి సరిపోదు. సురేష్ చూసావారా ఎంత ఇబ్బంది పెట్టాడు వీళ్ళని. ఒక్కోసారి అయితే తిండి కూడా సరిపోయేది కాదు. పస్తులుండి పడుకునే వాళ్ళం. నాన్న నా కోసం, నేను నా కొడుకు కోసం. ఇలా ఎన్నోసార్లు జరిగింది. మా కడుపు నింపింది కార్తీక్ అని నాకు ఇప్పటిదాకా తెలీదు. అసలైతే మా నాన్నకి వాడంటే ఇష్టమే లేదు. నేనే లేచిపోయి పెళ్లి చేసుకున్నాను. అమ్మ చేసుకుంది కదా, అమ్మలానే నేను కూడా నాన్న దగ్గర హ్యాపీగా ఉంటాను అనుకున్నాను. చావైనా బ్రతుకైనా అతనితోనే అనుకున్నాను. కార్తీక్ గవర్నమెంట్ జాబ్ రాగానే నాన్న దగ్గరకు వచ్చి అడిగాడంట. నాన్న కార్తీక్ కి మాట కూడా ఇచ్చాడంట, నా కూతురికి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని. కానీ నేను నాన్నకు చెప్పకుండా వెళ్ళిపోయాను అతనితో. నాన్నకి ఇద్దరి గురించి తెలుసు. నీలేష్ ఎలాంటి వాడు, చదువు రాని దద్దమ్మ అని. కార్తీక్ ఎలాంటి వాడు, కష్టపడే తత్వం ఉంది. నా కూతుర్ని బాగా చూసుకుంటాడని అనుకున్నాడు. ఇప్పటికీ కార్తీక్ ఇంకా నాన్న అన్ని విషయాలు ఒకరికొకరు పంచుకుంటారు. కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్నకైతే నేనంటే అస్సలు ఇష్టం లేదు. నీ వల్లే వాడు పెళ్లి చేసుకోవట్లేదని ఎప్పుడు వచ్చి నన్ను తిడుతుండేవాళ్ళు. కార్తీక్ తెలియకుండా నేనేమనుకున్నానో తెలుసా? మా అమ్మ వాళ్ళతో పోట్లాడి ఆస్తులన్నీ నా మీద రాయించుకొని నా వాటర్ నేను తీసుకొని తర్వాత దాన్ని నాగార్జున మీదకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. ఆహా, సూపర్ అక్క, ఎక్సలెంట్ గా ఆలోచించావు. వాడు ఒకవేళ మంచివాడై ఉంటే, ఇప్పుడు ఇదంతా జరగకపోయింటే అలాగే చేసేదానివా? గ్రేట్ అక్క నువ్వు. నీకింత తెలివి ఉందని నాకు ఇప్పటిదాకా తెలీదు. అలా కాదురా, అందరూ అతన్ని చిన్న చూపు చూస్తున్నారని చెప్పేవాడు. అయితే కష్టపడి ఏదైనా చేయమని చెప్పాలి గాని ఇలా చేస్తామనుకున్నావా? సురేష్, నువ్వు అసలు అమ్మా నాన్న మాటలకి వాల్యూ ఇవ్వద్దని డిసైడ్ అయ్యావు కదూ? సురేష్, అవునక్క, వాళ్ళు ఏం ఆలోచించినా నీ మంచి కొరకే ఆలోచిస్తారు. ఏం చేసినా నీ మంచికే చేస్తారు. ప్రాపర్టీస్ అన్ని నీకు ఇవ్వలేదంటే ఏంటి దాని అర్థం? నువ్వు అంటే ఇష్టం లేదని నువ్వు అనుకున్నావు. నీ ఫ్యూచర్ కోసమే అని నీకు ఇంకా అర్థం కాలేదు. నువ్వు నాకన్నా పెద్దదానివి కదా అక్క. మమ్మీ డాడీని అర్థం చేసుకుంది ఇంతేనా? నువ్వే ఆలోచించు ఒకసారి. చందన, నీ కొడుకు తప్పుదారిలో వెళ్తానంటే నువ్వు ఊరుకుంటావా? నీ ఇష్టం ముందు చేసుకోరా అని వాడు చెప్పింది చేస్తావా? 4 దెబ్బలు వేసైనా కరెక్ట్ దారిలో పెడతావు కదా, అంతేగాని తప్పుగా ఆలోచిస్తావా కొడుకు గురించి? చెప్పు. నేను తప్పుగా ఎందుకు ఆలోచిస్తాను? నా కొడుకు గురించి నాకు మాత్రం కన్సర్న్ లేదా? అది ఏ తల్లికైనా ఏ తండ్రికైనా అలాగే ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెచ్చావా లేదా? నేను జరిగిన దాని గురించి చెప్తే ఏంటా మీరందరూ నా క్లాస్ పెడుతున్నారు? ఇదేది బయటికి రాకపోయి ఉంటే ఏం చేసేదానివో. అదంతా తలుచుకుంటే మాకెంత భయం వేస్తుందో తెలుసా? నన్ను కూడా దూరం పెట్టావు నువ్వు. పోనీ అక్కవు కదా అని ఊరుకున్నాను. అందరికన్నా నీకు వాడే ఎక్కువైపోయాడు. నీకు తెలియదు సురేష్, వాడు అలా నమ్మిస్తాడు. నేనుంది ఒక నెల రోజులు మాత్రమే. అక్క మాత్రం అన్ని ఏళ్ళుంది అతనితో. ఎన్ని చేసుంటాడు, ఎంత నటించుంటాడు. అక్క ప్లేస్ లో నేనుంటే మాత్రం ఏదైనా చేసుండేదాన్ని అతని కోసం. అగో ఎటుకే అత్తది, గీటే అత్తనవా? ఈటే రావర్తిని మళ్ళీ ఇడికే వస్తానవా అని అడుగుతావు? అబ్బో, ఈ మధ్య కనబడతాను లేవు కదా. అందుకే వచ్చిన మరి, అటుకి వస్తాను లేవు. ఇక నేను అత్త, నువ్వు నన్ను దేకుతానవా అని నేను అత్త. అయ్యో, ముచ్చట పెట్టడానికి రమ్మననే అంటే ఇంత కాఫీ సాయన పోయనా అత్తే? మా పోషణవుతి, నువ్వు కోపెడంత పోసుకొని నాకు గింత అంత పోసి దాని నిండా నీళ్ళు నింపి పోతాన్నావు. నేను మా చూసిన. ఏసి నేను గట్లెందుకు ఎత్తా? రానిదిగా వచ్చి దాని రాని మొక్క మంగర పోతే అది నాకు గట్లే పోతుంది. ఆ కోపం నీకు వచ్చిందమ్మా, లేకపోతే నువ్వు నా దోస్తు నీకు కూడా గట్లే పోతుందమ్మా. అబ్బా నువ్వు చెప్పకు, నేను నువ్వు అయ్యంగానే చూసిన. రాని గట్లేం చెయ్యది. రాని మీద చెప్తానవా నీతులు? ఏమైందే? ఏమో లొల్లి పెట్టుకోబడింది. ఇంతకు ముందు మంచిగా మాట్లాడుకుందరు, ఇప్పుడు ఎందుకు గిట్లా ఊరుకుంటారు ఇద్దరు? ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే గమ్మత్ అనిపిస్తుండే. ఏం పుట్టింది ఇప్పుడు కొట్లాడుతారు. చూడేసిన మామ, నేనట దానికట ఎన్నాడో నీళ్లు పోసి కాపీ పెట్టినట. అవ్వ ఇది లంగ మొక్కలే, నాకు గట్లే పెడుతుంది కాపీ. నీళ్లు వారబోసిస్తుండే. ఓలు పోసిండ్రు నీళ్లు, నీకు పోసిందా నేను? అవు మరి, ఎన్నిసార్లు బయలేవే? నాకు సాయ పెడితే ఉచ్చు, దాని సాయ తాగితే అబ్బా సిక్కటి సాయ. ఈ సాయం ముచ్చట్లు ఆపుతారా నేను పోమన్నా? ఏడు గట్ల ఆడతాడు, నువ్వు కూసోవే. అయిపోయా, అటు ఇటు పోయినా మీదకి ఎత్తిరి. కూసో. చిన్నమామ పని మంచిగున్నది. ఇద్దరిని వేసుకున్నాడు, ఇద్దరు తట్టుకోవచ్చు, అద్దరు తిట్టి రావచ్చు. ఇక నీ మొగుంది కూడా గదే కథ కదా. నీకు మంచిగా అనిపిస్తుందా?
అది తిడితే నీ దగ్గరికి, నువ్వు తిడితే దాని దగ్గరకు పోతాండా? నా దగ్గరికి ఎక్కడిది పాడి, మొత్తం దాని దగ్గరనే ఉంటాడు. మరి గీ మనిషి కూడా గట్టనే, మొత్తం ఆ గోస్ దగ్గరనే ఉంటాడు. నీ దగ్గర కత్త ఏమున్నది? ఎప్పుడు లోలులు కొట్టాటలు. అగో చూసినావా ఎట్లా అంటాడో, నాలికుట్ల నల్ల మొక్కపోడు. ఈ నలికుట్లలోనే నమ్మద్దు. నలి లెక్కుంటారు, ఏది చెప్తే అది చేస్తారు, మళ్ళీ వెనక నుంచి నల్లేశం ఎత్తారు. ఆవు నువ్వు అద్దే. ఈ ముచ్చట మీది కథ మీది, మధ్యలో నా నిరికే పడుతుంది. నేను మంచిగా పోయి వంట, నీ ముచ్చట ఓడింటాడు. నీ నోరు వినమంటాడు, పోయి వండిపో దాని దగ్గర. ఓ అవలే మొక్క దానా, అది లేదే బయట పోయింది. గందుకే బాధపడి ఇడికి వచ్చినావా? చూసినావా అని అది లేదట, అందుకే గిడికి వచ్చి కూర్చున్నాడు. అది ఉంటే వెళ్ళనే వెళ్ళాడు బయటకు. నాతో గింత మాట్లాడతాడు అనుకున్నావా? నా పక్కకు కూర్చుంటాడు అనుకున్నావా? నీతో రోడ్డు పెట్టుకుంటాడేపో అవలే మొక్క దానా. అది లేదు, నాకు మనసులో పడతలేదు. ఎటు పోయిందో మరి, అట్లా పోయేస్తా. పోయిరాపో, అది దొరకకపోతే ఇంకెవతన్నా దొరుకుతుందేమో. ఇంకేం పుట్టింది, ఏందో ఏందో వాగుతుంది. ఇలా తిండెక్కైనా అదే నీకు గోషికి చెప్తావు తక్కువ పెట్టమని. అగో చూడు ముసలాడు ఎట్లా మాట్లాడతాడు. మరి ఏమనుకుంటాను, నువ్వు చిన్న మామ అంటావు కదా. అగో మన మొద్దోడు వస్తాడు. నేనొచ్చేసా. మొద్దు మొక్క పొడి వచ్చినావు రైన్, మొద్దు మొక్కంలో చెప్పు పెట్ట. అంతటా తయారైతాను ఎవరన్నా అల్లగా కాకిరెట్టలకి ఎట్లా పాడేను. ఓ అక్క, కాకిరెట్టు ఎట్లుంటో తెలియదా నీకు? తెల్లగా ఉంటది, కంత తెల్లగా ఉన్నాను నేను. నీ ముఖం అంతా కాకి తెరకనే ఉన్నది, ఆ కాళ్ళు రెట్ట లెక్కనే ఉన్నాయి. నువ్వేమంటే గది, నువ్వేదంటే అది వాడడానికి రెడీ అక్క నేను. ఇంటికి అత్తలేవేమ్రా, మొత్తం ఇంట్లో ఉంటానవిగా. ఇల్లు శుభ్రంగా ఉంచుతానా లేదా? అదెందో నీ ఇల్లు అయినట్టు చేస్తానవేంది? నాలుగు కాకపోతే నీకెందుకు ఇప్పిస్తారా? నువ్వేమి ఇప్పియలే, మా రాజుగాడు ఇప్పించిండు. రాజుగారు నీ అయ్యా జాగిరి కదా, అందుకే ఇప్పించిండు నీకు. నీ అవ్వ ఏదో మామవని ఇప్పించిండు. నేను లేని దానికి మామయ్య నుంచి వస్తాడా? ఇప్పుడు ఏంది? ఇల్లు శుభ్రంగా ఉంచు అని చెప్తానా అంతే. మా ఉంచుతాన్నా, చప్పున వచ్చిందట కదా, అది తెలిసి వెళ్ళిన బయటకు. బూటి బూటి అని దాన్ని వాడుతావు కదా, మళ్ళా సపన ఎందుకు పూర్తికొచ్చా నీకు? చప్పున నా మేనగోడలు అయ్యే, నా మేనగోడలకి ఇచ్చిన పెళ్లి అయ్యా అంటే చెయ్యలే. తుని బతుకు, ఇంకోసారి అనకరా నువ్వు, చెప్పనుకొని చంపుతా. నువ్వేంది, నీ కథ ఏంది? గా పిల్లకి ఇస్తారా నిన్ను? గా పిల్ల చూడిపోయి ఇప్పుడు కోటేశ్వరరాలు ఇంత పడ్డది. అవునే, ఏమో నీ ఇంట్లోనే ఉంటుందట కదా అని బిడ్డే. ఏమైందేమన్నా కొట్లాటలు అయితానే ఏంది మొగుడు పిల్లలకు? ఏ కొత్తాటలు ఎందుకైతే అంత పిసా పిసా వాళ్ళు చెప్పిండు నీకు ముచ్చట. ఆగో గదేందో ఆడే చెప్పిండు నీ తమ్ముడు. ఒరే పండోడా, నీకెవడు చెప్పిండ్రా? నాకు తెలియదు అనుకుంటానవా? నేను రోజు చూస్తానా, సపన కోసం వచ్చి అన్ని వింటానా ఒక షో వేసి. మంచి పని చేస్తాను, నాకు ఇప్పుడు తెలిసింది కదా. దా మా ఇంటి పక్క పేరా, ఈ పండ్లు రాలగొట్టి నీ చేతిలో పెట్టకపోతే చూడు, నా పేరు అనసూయనే కాదు. అనద్దు గాని నేను కూడా చూస్తాననే, బాగానే రోజులైంది కదా అది వచ్చి. ఏం బా రోజులైంది, వారం రోజులు కూడా కాలేమో. గా పిల్లి రాగానే తెల్లారే సురేష్ వస్తుండే గానే, మరి పిల్లగాడు కూడా రాలే ఎందుకో? రాలేదని వాళ్ళు చెప్పిండు నీకు, 2-3 సార్లు వచ్చింది ఇప్పటికి, అర్థమైందా? ఏనాడు వచ్చిండు? నేను గిన్నె కూర్చుంటానా గనబడ రోడ్డు పొట్ట వాళ్ళు పోతాండ్రో వాళ్ళు వస్తాండ్రో. ఎన్నడు వచ్చే విమానంలో గిట్ట వచ్చి చక్క ఇంటి మీద దిగిండేంది? నీ ముఖం చూసావు, నువ్వు వండుకోవా? అప్పుడు వచ్చిండు. నేను మధ్యాహ్నం పూట అస్సలు వండ. గట్లనే చూసుకుంటా కూర్చుంటది మిడి గుడ్లు వేసుకొని. ఏం గుడ్లురా? మెండ్రికప్ప గుడ్ల? రాత్రి పూటరా ఆఫీసు ఉన్నదని రాత్రి పూట వచ్చి తెల్లారు లేచిపోతాడు. ఇన్ని రోజులు బంటి లేడు కదా, ఇక మొత్తం వాళ్ళుడు సురేష్ చూసుకోవట్టే. ఇక అప్పుడప్పుడు వచ్చి మా సపనకు ఇంత వర్క్ ఇచ్చి చేయమని పోతాడు. అబ్బో ఏం వర్కో? ఇక ఆఫీస్ లో ఏంటి అంటే ఉంటాయి, మనకేం తెలుసు. ఇంజనీరింగ్ లై గది అసలు ఇంజనీరింగ్ చదవలేదు కానీ. ఎందుకు చదవలే, కైపుటకు చదివింది. రపాలిగా చదివిందారా? ఆవు చదివింది. నీ బోందా నీకేం తెలుసు గాని, పోయి నిన్ను అడగబడితే నేను. మరి అవసరమా నేను చెప్పింది నాక? బంటి బొంటి అందరు వచ్చిందట కదా వాళ్ళ ఇంటికి, ఉన్నారా ఇప్పుడు ఇంట్లోనే? ఆవు అందరు వచ్చిండ్రు. ముందుగా వాళ్ళ చెల్లె కొడుకట, ఏ నుంచి వచ్చిండ్రో ఏం పాడో. వాళ్ళిద్దరు వచ్చిండ్రు, తర్వాత వీళ్ళందరు దిగబడ్డారు. అండ్ ఏడ కూసొత్తది అని ఏడలే వత్తది. పైన రూమ్లు కడతాండేమో బంటి బొంటి, కాలే ఇంకా? ఏడైతే అవి ఇప్పుడే కాలే అయితే అన్నయ్య. నేను మొన్ననే పోయి చూసి వచ్చిన. ఏమంటాంది మరి జ్యోతి? ఏమంటదిలా, ఇంకా సరితోళ్ళ చెల్లకట ఇడుపు కాగితం ఇప్పిస్తుందట. అయ్యో పొలకేమే, మంచి ఉన్నోళ్ళకే ఇచ్చా కదా. ఈ
గా సెల్లె కాదు బాబాయ్ బిడ్డనట ఓతో పిల్ల నేను చూడలేదని అన్నాడు. బాబాయ్ వాళ్ళ బిడ్డనా? నేను కూడా చూడలే. దాన్ని పట్టుకొచ్చుకుంది ఇంటికి. ఆ వాళ్ళు బాగా బీద పరిస్థితులలో ఉన్నారట. మరి అట్లున్న వాళ్ళను సపరేట్ చేసి పెట్టక ఇంటికి పట్టుకొచ్చుడు ఎందుకు? వాళ్ళకి అదే అలవాటు అవుతుంది, మంచిగా దొబ్బు తినడు. మళ్ళా గప్పలకు ఈడాకులేంది? దీనికి కేసులు వస్తలేవని ఎవరికి పడితే వాళ్ళకు ఈడాకులు ఇప్పిస్తాంది ఏంది? ఏం పాడు ఆడెవడోనట, ఆడు పైసలు పంపులు లేదట, ఏం లేదట దీనికి. ఇంకెవడో పంపుతాండట. ఇప్పుడు ఆయనకి దీనికి లింక్ పెడదామని చూస్తాంది ఇది. అవ్వా, కదేం పద్ధతి? మొగుడు నిడిచిపెట్టి ఇంకోని వేసుకుంటుంది అది. ఆ సరిత గంటే ఇది గంటే వాళ్ళకి పద్ధతులు లేవు, పాలు లేవు. దాని లెక్కన దాని చెల్లెమోపోయింది. ఆగో ఇంకా సరతక్క ఏం చేసింది? రానక్క లెక్కనే సరతక్క కూడా మస్తు మంచిది. ఏమో పిస పిస నిందలు ఏవాడుతుంది. దీని చెల్లి అంటే మరి ఇక బంటిగానికి ఇచ్చి పెళ్లి చేస్తే అయ్యపోవు కదా. ఈ నటు పంపింది, దాన్ని ఇటు పంపింది, ఏంటో ఎత్తాంది. ఇప్పుడు దీన్ని కూడా పెళ్లి చేస్తారట. అవునంటేనేమో చేత్త వేసుకొని మనకేమన్నా నచ్చదునా పాడ ఆ బంటిగాడి గిట్ట కడుపు వేసిండే ఏంది దానికి? ఏరకు దానికి పోరాడు కూడా ఉన్నాడు. వాళ్ళ కొడుకు ఆ పోరాడు. గదే తెలియదు వాళ్ళకు. దానికి ఒక్కదానికే తెలిసట కానీ పోటీ వాళ్ళు లేవట. ఏటో చిత్రంగానే ఉన్నది గాని ఇద్దరు కొడుకులు ఉన్నారు. మరి ఎవరేం చేసిండ్రు ఆ పొలను? ఏ గట్ల ఎందుకు ఎత్తారు? లేకపోతే గీడికి వచ్చేందుకుంటది. దీని బాబాయ్ బిడ్డకు గది ఎందుకు పెళ్లి చేస్తా అని తాపత్రయపడుతుంది. ఏందో అంత విచిత్రంగా కనబడుతుంది. ఈ మధ్య బయటికి వెళ్తలేదు. ఏందో ఉన్నది గాని అందులోనే ఏందో ఉతుకపోతాడు. అయ్యో అయ్యాలనైతే ఎంతమంది అనుకుంటానో జనాల ఇంట్లో. ప్రియాంక, నీ అల్లుడు, సురేషు, ఆ బంటి పెండ్లాము అందరు దిగబడ్డారు. ఇప్పుడు వాళ్ళు సురేష్ వచ్చిందా? ఆ వచ్చిండు, నేను మా చూసిన. అంటే ఇప్పుడు ఈయన ఉన్నాడా? ఇప్పుడు అంటే ఏమో గాని ఇవాళ అయితే ఉండవచ్చు, కనబడ్డాడు. అగో గటేటో పోయి ఫోన్ వత్తబట్టే. హలో చెప్పనా? హలో మమ్మీ, ఏం చెప్తానవే? ఏడ మునిగినావు? బిడ్డనేనా అరా తిడుతాంది. ఆవు ఎక్కడైంది మమ్మీ? అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా. చూసినావు కదా వెళ్ళేటప్పుడు. కొత్తగా అడుగుతావేంది? ఆడికి ఎందుకు పోయినావే నువ్వు? నేను ఆడికి పోవద్దని చెప్పిందా? ఏంటి మమ్మీ నువ్వు ఇక్కడ దాకా వచ్చినాక ఏదో ఒకటి పెడతావు. నేనైతే రాని చెప్తున్నా. నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను అక్కడికి వచ్చేటట్టు చేస్తావు. నాకు అక్కడ అస్సలు ఉండబుద్ధి అయితే లేదు. ఆ అత్త మాట వింటే చాలు నాకు ధైర్యం వస్తుంది. నాకు ఇక్కడ ఇల్లు కూడా మస్తు నచ్చింది. నేను ఇక్కడనే ఉంటా. ఓలే మొక్కదానా, ఆన్నే చస్తావే. అత్తగారింటికి పోవా? అగో అత్తగారి ఇల్లట. దాన్ని ఇడిచిపెట్టినట్టున్నాడు గా పిల్లగాడు. లేకపోతే దీనింటికి వస్తాడు గాని ఈ సరితోళ్ళింటికి ఎందుకు పోతాడు ఆయన్ని? అంతే అంటవా? గంతే. ఏంది మమ్మీ నువ్వు అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంది? నేను పోకే అని మొత్తుకున్నా. ఏమో గదానిట్లో పోయి కూర్చున్నావు. ఆ రానిది కావాలనే ఎత్తది, ప్లాన్లు ఎత్తది. నీకు తెలియదు దాని సంగతి. అప్పుడే చెప్పినావు కదా మమ్మీ ప్రొద్దున ఫోన్ చేసి. మీ వదిన మస్తు మంచిది, రాని నేను మంచి ఫ్రెండ్స్ అయినామని చెప్పినావు, డాన్స్ వేసినామని చెప్పినావు. హుయ్, అదో గంటే తర్వాత ఏముంటది? సరే మంచిది పెట్టేయ్. నిన్ను నమ్మొద్దు. ఎప్పుడు ఏమంటావో నీకే తెలియదు. అవునే నమ్మకు. వాడా వల్లుడు సురేష్ వచ్చిందట, సరితోళ్ళు ఇంటున్నాడట. నువ్వేమో లేకపోతివి. వల్లుడు సురేష్ అడుగుదామనుకున్నా. ఏమైంది నా బిడ్డనేమన్నావు, ఎందుకు తీసుకుపోతలేవని కడిగి వారేద్దాం అనుకున్నా. నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు. ఏం అడగాలి? ఏం గురించి అడగాలి? మమ్మీ నువ్వేం అడగకు, నువ్వు అసలు అటు పోనే పోకు. ఆ ఎందుకే? పోయి దులిపారేయమంటావా నేను అనుకుంటానా? లేదు మమ్మీ, సురేష్ కి ఇష్టం ఉంటే సురేషే వస్తాడు ఇక్కడికి. నేను రాను. రాకపోతే ఏం చేస్తావే? రాకపోని అత్త చూసుకుంటది. అయిపోయి ఈ అత్త మోజులో పడ్డావా? మళ్ళా అది అన్ని సార్థానికి వేసుకుంటది. పనులు చేసుకుంటా ఊసోకు బోళ్ళు బొచ్చలు దాముకుంటా అత్త పిత్త అనుకుంటా. అర్థమైందా? అవన్నీ నేనెందుకు వేస్తా మమ్మీ, ఇక్కడ పనేముంది. అగజుడు నేను పని దాన్ని పెట్టుకుంటా అంటేనేమో ఇన్నేళ్ల సంది నన్ను పెట్టుకోనియలేదు. ఇంకా దొడ్డైతవా అని పని చేయకుండా అన్నది. ఇప్పుడు అది పని మనిషి కూడా పెట్టుకున్నది. బోలకేనా బట్టలకు ఉన్నా? ఏమో నాకు తెలియదే. ఇప్పటిదాకా అత్త వంట చేస్తా ఉంటే కూరగాయలు కోసిచ్చింది. అగజుడు అన్ని అందిస్తుంది అన్నట్టు, పూతులు తెచ్చి పెడుతుంది అన్నట్టు. తినుడు కట్టమా? అయితే ఏం చెప్పు, నువ్వు ఇక రానంటవా? నేను రాను. ఒకవేళ అడిగితే చెప్పు నేను అత్త వాళ్ళ ఇంటున్నా అని. వాడికి ఎందుకు పంపిందా అంటే? నాకు తెలియదు అల్లుడు, అదే పోయిందని చెప్పు. సరే. వీళ్ళకి ఇడుపు కాగితం అయినట్టేనా? అయినట్టు కొడతలేదు కదా. ఇదేమో మాట్లాడుతా అంటుంది, మరి అది అత్త అంటుందా రానంటుందో తెలియదు. మేనత్త ఇంటికి పోయిందట. ఆవు ఏందే వాళ్ళతోటి మాట్లాడినావు? ఏమో ఇడుపు కాగితం అనేమో అయినమాటది. నేనెప్పుడు అన్న ఇడుపు కాయదామని?
నీకేమో ఈ మధ్య బాగా పడుతుంది ఏంది? ఇంకా లాయరమ్మతోటి బాగా తిరుగుతున్నావు కదా, అందుకే కావచ్చు. నేను వినబడ్డది కాబట్టి అంటానా, ఎందుకంట లేకపోతే. అవును, ఇంకా పిల్ల పేరేందో ఆంటీవి? ఏ పిల్ల? ఇంకా బంటి పోరాడు కడుపు వేసింది చూడు, గా పిల్ల. సందాననో బంధాననో సందమామనో ఏ సక్క చెప్పవు నువ్వు? చక్క చెప్తేంది, వంకర టింకర చెప్తేంది. ఇప్పుడు నిజంగా కడుపు వేసింది అంటవా లేదా? నాకు తెలియాలి. పోయి అడుగుపోయి వాళ్ళ ఇంటికి పోయి. బంటి ఉన్నాడట, పో. అవు బంటి, నువ్వే కడుపు వేసినావా ఇంకా సందనక అని చెప్పు. ఇక తర్వాత ఏం చేస్తాడో చూడు. ఇక ఓ నేను ముందుగానే చెప్తా, మా పలిగాడు అడుగుమన్నాడని. ఈ జోలికి రావద్దబ్బో. మరిగా మీనాక్షి పోర్ పరిస్థితి ఏంది? ఇంకా రాజేశ్వరి ఊరుకుంటుందా? ఏమో ఏం పాడో ఇక. ఎట్లున్నది మరి జ్యోతి? భయపడుతుందా? గజ గజ వణుకుతుందా? భయం ఎక్కడిది, మా అన్న ఎక్కడిది? ఎగురుతాంది దునుకుతాంది, నాకేం అర్థం కాలే. ఇంకా ఎన్ని రోజులు రా నీ వేషం పాడుగాను? నీ వేషం ఇంకా ఓర్తలేకపాయ తెవతలేకపాయ. కాళ్ళు ఎన్నడత్కాలే, చేతులు ఎన్నడత్కాలే, నీ రెక్కలు ఎప్పుడు చక్కగా కావాలి? మనం ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి? ఈ దవాఖాన్ల పొంట ఎన్ని రోజులు ఉండు రా? ఎట్లా చచ్చుడు? పైసలు ఏడికెళ్ళి కట్టుడు? నేను ఇచ్చిన పైసలన్నీ ఏం చేసిండ్రే? ఇప్పుడు లేవంటాన్రు. ఉన్నాడు కదా మీ అయ్యని అడుగు. ఆయన సావుగాను ఆడు ఏం చేసి ముందు పైసలు తేడా నష్టం చేసిండో. ఇంటికాడ 4 కూరగాయలు తేపోరా అంటే పైసలు లేవంటాడు, ఓ 4 సేపులు పట్టుకరారా అంటే పైసలు తేవంటాడు. అని బొంద పెట్ట ఎవతెవతికి పెట్టి మునిగిండో, ఏడేడా చచ్చిండో, ఏముంటకు పెట్టిండో, దేని కొంపలకు పోయి పెట్టి మునిగిండో వానికి తెలుసు. ఈ కొడుకు హాస్పిటల్ ఉన్నాడు, ఇన్ని పనులు పట్టుకరారా అంటే లేవంటాడు. ఏం చెప్తావు చెప్పు? ఇక ఆడేమన్నా చిన్నోడు అనుకుంటున్నావురా నీ అయ్యా? అలాంటి కొడుకు ఏముండాలి దగ్గర తిరిగిండో. నువ్వు కొన్న దగ్గర పెట్టుకోవాలి కదనే, మొత్తం అయ్యకెందుకు ఇచ్చినావు? పైసలు మొత్తం ఆయన చేతిలో పెడితే ఉంచుతాడా? ఉంచడానికి నీకు తెలియదా? ఏం మాట్లాడుతున్నావురా నల్ల మొక్కపోడా? నువ్వేనడన్నా నా చేతిలో పైసా పెట్టినావురా? రూపాయి పెట్టినావా? ఈ అమ్మ మరి ఈ పైసా దాచిపెట్టని పెట్టినావురా? ఆన్ అకౌంట్లకి పంపితివి అని మొదలారని ఆడు మొత్తం నాశనం చేసి మునిగిండు. ఆడు నాకు ఇస్తాడు అనుకున్నావా? ఎన్నడన్నా ఇచ్చిండారా? ఇప్పుడేమో నువ్వు తీసుకోవా, నువ్వు దాచిపెట్టవా అని అనబడితివి. అప్పుడు ఏం చేసినావురా? నీకు అమ్మ గుర్తురాలేదారా? గట్టి ఒర్రకే డాక్టర్లు సిస్టర్లు వచ్చి తిడతారు. అవు వచ్చి మునుగుతాండు లాంటి కొడుకు, అడుగు లాంటి కొడుకు అన్ని దార నల్ల మొక్క పొడ లాంటి కొడుకు కదా. ఏందే ఏమవుతాను? ఒర్రుడా నిన్ను తీసి కాలు కింద వేసి బొంద పెట్టుడా? కొడుకేందో అడుగుతాండు, చెప్పు సమాధానం చెప్పు. ఏందిరా? పైసలన్నీ ఎడబెట్టినవే, తీసుకురాపో. ఏం పైసలు? ఎక్కడి పైసలు? ఏం పైసలు? ఎక్కడి పైసలా? ఆ ఎక్కడిరా? నీ అవ జాగిరి గిట్టు ఉన్నదిరా? చూడు చూడురా అని మొదలారని ఎట్లా మాట్లాడతాండో. ఇన్నేళ్ల నుంచి నేను పంపించిన పైసలన్నీ ఏం చేసినావు? బ్యాంకులు వేసి ఫిక్స్డ్ చేయని చెప్పినా కదా, ఏం చేసినావు? నువ్వు చెప్పినట్టే బ్యాంకులు వేసినా, ఫిక్స్డ్ చేసినా. మరి రెచ్చి సాపోగవే పైసలు, ఇంకేం పైసలు అనుకుంటాను? అవి ఎన్నడో ఖర్చు కూడా అయినాయి, రూపాయి లేదు ఇప్పుడు అందులో బ్యాంకులో. దేనికి ఖర్చు చేసినావు గన్నిగానం పైసలు? కిరాయిలు అవి ఇవి అన్ని నేనే కడతాయి. దేనికి పెట్టినావు చెప్సావురా? నాకేమన్నా బంగారం చేయించినావా, నగలు చేయించినావా చెప్పు? నీ పెళ్ళ అమౌంట్కి ఇచ్చినారా? ఏంది? అవు, నీ పెళ్ళ వచ్చినప్పుడల్లా పైసలు అడుగురు, దొబ్బి తిను నా దగ్గర. అంత పట్టిదేరా? అబద్ధాలు ఆడతాండు. దానికి రూపాయి అయ్యలే, ఆ పోరు ఎన్నడు అడగలే. ఇక మనవానికి 500 చేతులు పెట్టా అంటే కూడా పెట్టలేడు అన్నాడు. ఆ పోరాడు పాపం తాత తాత నాన్న నాన్న అనుకుంటా చూడు, అబద్ధాలు ఆడతాండు ముండ కొడుకు. అరే నువ్వు నమ్మకరా, వచ్చినప్పుడల్లా లక్షలు తన చేతిలో పెట్టిన పడకపోయింది. ఆయన నిన్ను గదానికి ఎవడు ఇవ్వన్నాడు? నేను ఇవ్వన్నా? ఎందుకు ఇచ్చినావు? ఆ దొంగ ముందు ఏమనుకుంటున్నావురా? నన్ను బ్లాక్ మెయిలింగ్ చేసింది, బ్లాక్ మెయిలింగ్. నీ బొంద మేలింగ్ చేసింది, నీ బొక్క మేలింగ్ చేసింది, నోరిప్పుత అబద్ధాలు. మామ నువ్వు గిట్టు నాకు పైసలు ఇయ్యలేదనుకో, నువ్వు నా మీద మనసు పడ్డావని చెప్తా నా మొగునికి అనుకుంటా బెదిరించు నాకు. అవ్వా అవ్వా అవ్వా, నువ్వు నమ్మకరా, నువ్వు అస్సలు నమ్మకు. గప్పిసముండక అంత సీనే లేదు, అవసంటిది గానే కాదు. కూడు లేక మాడింది గాని రూపాయి అడుక్కోలేదు ఇంతవరకు, తెలుసా? దాన్ని అవ్వకి ఎంత రేషం ఉండనో దానికి అంత రేషం ఉన్నది. ఏమన్నా సాగుండ్రి, నాకు పనున్నది, నేను పోతానా. ఎటు చేస్తాన్నావు? ఇక్కడ కొడుకుని ఎవరు చూసుకోవాలి? చేసుకున్నాడు కదా, బాగా పైసలు ఉన్నదాన్ని, దాన్ని విలువరి. నాకు పనున్నది, నేను పోతానా. దరిద్రుడు. అవురా, ఒకటి చెప్పు. ఏంటిది? నువ్వు ఇక దాన్ని ఇడిచిపెట్టినట్టేనా? ఓలను ఆ చందనాన్ని ఇడిచిపెట్టినట్టేనా అని అడుగుతానా? విడిచిపెట్టినట్టే. ఎందుకు? నీకెందుకు? అయ్యో అడుగుతానా, అది కూడా తప్పేనా? ఏదన్నా రోడ్డు మీద కనబడదు అనుకో, మామయ్య అని ఉరకతే ఏం చేయాలి? ఏం తెలియనట్టే పోవన్నా, మరి అలుముకోవన్నా కోడలా అని. కోడల్ని అనుకుంటావు, నీ సిగ్గులేనోడా. మరి మీరు అడిగేది గట్లున్నది, ఇక చచ్చినా బతికినా పట్టించుకోవారా? నాకు అవసరమే లేదు అది. మంచిది. సిగ్గులేని బాడుకో, పోరా పో. ఎటు వయసు వస్తాను రాయుడు? నాకేం తెలిసే. మరి నీ ఫోన్ ఎడాగి పెట్టుకొచ్చినావురా? ఫోన్ ఉంటే నన్ను నీ పెళ్ళని చేసు.
ఆ ఫోన్ ఇంట్లోనే ఉన్నట్టున్నది, ఇంట్లోనే మర్చిపోయినా. నంబర్లో సరి నా ఫోన్ పంపించారా చేయమంటావా? ఆ పైసలు నా కోడలికి ఏమంటావా? అసలు ప్రియాంకకు నేను ఇక్కడ ఉన్నాను తెలుసా, ఏ పరిస్థితులు ఉన్నా అని తెలుసా లేదా? నేను అట్లా చేసినా అని ఆ మీనాక్షిను ముసలి గిట్ట చెప్పిండ్రా? చెప్పకపోతే ఈ పాటికి హాస్పిటల్కి వచ్చుండేది ఎట్లా నాకు అనుకోని. దానికి నా మీద అంత ప్రేమ. రాలేదంటే చెయ్యు ఏదైతుందా. ఇప్పుడు పైసలు లేక చచ్చుడే ఉన్నది, దాన్ని పిలిచిన చచ్చుడే అన్నట్టున్నది. చెయ్యి. దాన్ని వెళ్తే చచ్చుడేంద్రా? ఏం లేదే, నువ్వు చెయ్యి. చిచ్చాపనే వస్తుంది కదరా. పొద్దుగాల అయ్యం చేయమంటే కూడా చిచ్చాపే వచ్చిందట. ఏమైంది మరి? నీ ఫోన్ కూడా చిచ్చాపే వస్తుంది. ఈ ఫోన్కి ఏం పుట్టింది, దాని ఫోన్కి ఏం పుట్టింది? మరి ఆ చిన్నముడకి ఏమంటవారా? ఆ పోరాన్న వచ్చి నీకు ఇంత సాకిరి ఎత్తది, అలా ఏ దగ్గర నుంచి పైసలు పట్టుకొత్తది అప్పో సప్పో వేసి. దానికి ఎత్తే అది ఊకుంటుందా? ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి పైసలు పంపలే అంటే ఊకుంటుందా? ఫోన్ చేసినప్పుడల్లా నన్ను చంపక తిన్నది. నాకు నిన్న రాక చేసిందిరా. ఇవాళ ఏం పుట్టిందో దానికి ఒక్క ఫోన్ కాల్ లేదు. ఫోన్ల మీద ఫోన్లు చేసింది. ఒకసారి ఏత్తావు దీనికి కూడా. దీనికి ఎత్తే రపరప తప్ప రూపాయి రాదు. కానీ అలా ఏ దగ్గర నుంచో అప్పు తెచ్చో ఎట్లన్నా వేసి కడుతుంది. ఇది ఉన్నప్పుడు అది వస్తే దీనికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఆ సురేష్ ఆ బంటిగాడు ఇద్దరు కలిసి కొట్టిండ్రని చెప్తా. వాళ్ళకి నా మీద ఆఫీస్ కక్షలు ఉన్నాయని చెప్తా. దీనికి వేసుడే కరెక్ట్. ఏమైంది అమ్మ, కలిసిందా? దీనికి కూడా చిచ్చాపే వస్తుంది కదరా. వీళ్ళకి ఏం పుట్టింది? అందరు ఫోన్లు చిచ్చాపులు చేసింది ఏంటా జియోడు. ఈ ఫోన్ల నోట్ల మన్ను పోయని ఏం చేస్తుందా ఇప్పుడు? వాళ్ళంటి కొడుకేమో వాయేమని ఇద్దరిని విడిచిపెట్టి. ఆ రాజేశ్వరి బర్రెదానికి ఫోన్ చేస్తే లేదు, స్వప్నకు ఫోన్ చేస్తే వీళ్ళందరికీ తెలుసు మ్యాటర్. స్వప్నకు అస్సలు చెప్పరు, అది అందరికి బయట పెడుతుందని. అది ఎట్లాగో ఇక్కడ లేనే లేదు, వాళ్ళ ఊరికి పోయింది. దానికి అసలు తెలిసే ఛాన్సే లేదు. కరెక్ట్. స్వప్నకు ఫోన్ చేసి, చెల్లెమ్మ అన్నయ్య ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాడు, హాస్పిటల్కి రా చెల్లెమ్మ, నా కార్డులు ఏం పనిచేస్తలేవు, డబ్బులు పట్టుకొని రా, ఎవరికి చెప్పకు, ప్రియాంకకు తెలిస్తే బాధపడుతుందని చెప్తా. అబ్బబ్బా, సూపర్ ఐడియా. ఆ మెంటల్ ముఖంది ఉర్రికి వస్తుంది. అన్నయ్య అనుకుంటా. నా నంబర్ ఎట్లా దొరకాలి? నా ఫోన్ ఏమో అక్కడ మునిగింది. అమ్మ దగ్గర దాని నెంబర్ ఎందుకుంటది? కోడల నంబర్లు పంపినదంతే. ఎట్లా అబ్బా? నీతో చెప్పుకున్నాక ఇప్పుడు ఎంత హాయిగా ఉందో తెలుసా అక్క? అన్ని మనసులో దాచుకోకు. నాకు సరితకి నీకేమనిపిస్తే అది చెప్పుకో. మా దగ్గర భయపడకు. ఎవరికైనా చెప్తారేమోనని అస్సలు అనుకోకు, సరేనా? మీనాక్షి, హాయ్ మీనాక్షి, హౌ ఆర్ యూ? ఫైన్ బావా, మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను. ఏమంటుంది మీరు అనక్క? మా రాజుని మాల్దీవ్స్ తీసుకుపోమంటే తీసుకుపోతలేడు అంటుందా? అలా ఏమనట్లేదు బావా. దానికి ఎందుకు చెప్తాను? అడిగితే మిమ్మల్ని అడుగుతాను మాల్దీవ్స్ తీసుకెళ్ళమని. చాలా రోజులైతున్నట్టు అనిపిస్తుంది మీనాక్షిని చూడక. మా బంటి సార్ రాలే? ఉన్నాడు బావా ఇంట్లోనే. ప్రియాంకక్క సురేష్ అన్న కూడా వచ్చారు, మాట్లాడుతున్నారు. అవునా? బావ కూడా వచ్చిండు అయితే. ఉమ్, ఎట్లనే రాని. స్వప్న అక్కడికి వెళ్ళింది కదా? వెళ్ళని. కాదే, బావ వచ్చిండట. ఫోన్ చేసి మాట్లాడండి, లేకపోతే అడుగు. ఇంటికి రండి బావా అని. అన్నయ్య ఇక్కడికి వస్తే ఎంతసేపు స్వప్న ఇక్కడికి రావడం? స్వప్న వదినని హనీని చూడక ఎన్ని రోజులైంది బావా. హనీని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉండే. మీ హని కోసమే, మీ రానక్క కోసమే వస్తావు, లేకపోతే ఇంకెందుకు వస్తావు? లేకపోతే మీ అమ్మ కోసం రమ్మటా ఏంది? రాని, ఇందాకే అంటే కానీ మా అమ్మ నువ్వు ఫ్రెండ్స్ అయిందని. స్వప్న నువ్వు కూడా ఫ్రెండ్స్ అయితే అట్లా అనొద్దా? మీను. వెల్కమ్ సార్, బంటి సార్. హాయ్ అన్న. హాయ్ సార్, కూర్చోండి. చూసినావు రానక్క ఎట్లా కామెంట్ చేస్తున్నాడా నన్ను? కామెంట్ ఏముంది సార్, ఎంతైనా మీరు మా బాస్. అయితే మీ బాస్ కి బాసు మా రానక్కనే. అవునా? రానక్కకి బాస్ నేనే. చా, కాదు కాదు, నాకు బాస్ కూడా అతనే. కూర్చోపాదు. అలా అన్న బాగుంది. ఏమండి స్వప్న వదిన లేదంట. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మీనుకి తెలీదు, మా అందరికి తెలుసు. అవునా? ఎందుకు చెప్పలేదు? రానక్క అని వచ్చావు కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఇప్పటిదాకా బుంగమూతి పెట్టుకొని కూర్చుంది నిన్నటి నుంచి. ఇప్పుడు చూడు
రానక్కని చూడగానే ఫేస్ ఎట్లా గ్లో వచ్చిందో. ఎందుకో మరి రానక్కని చూస్తే అందరి ఫేస్ లో గ్లోలు వస్తాయి. రాజు కొంచెం ఎక్కువైంది. నేను ఒకసారి బావ దగ్గరికి వెళ్ళొస్తాను బంటి. వెళ్ళన్నా రాణి. వెళ్ళండి, ఇక్కడికి తీసుకురండి. సరే, సాయంత్రం వరకు మేము వెళ్తామేమో. అప్పుడే అడగండి బావని. మీను ఉంటావా ఇక్కడే? ఉంటాను. మా బంటిగాడు లేకుండా మీనాక్షి ఉండడం అంటే గ్రేటే. నేను ఇక్కడే ఉందాం అనుకున్నాను. పెద్ద పని వచ్చి పడింది. అసలే చాలా రోజుల తర్వాత రేపు ఆఫీస్కి వెళ్ళాలి. ఓ గాడ్, ఎన్ని పనులున్నాయో. పిచ్చెక్కుతోంది. దీనికి తోడు ఇది ఇక్కడే ఉంటుందట. చిన్నారి సౌండ్ కదా, లేచిందా? కాదురా, పక్కింటి అబ్బాయి. అవునా? హలో మేడం, నిన్నే. ఏమైందట? ఫోన్ చేయి తర్వాత. ఉమ్, ఒక 2-3 రోజులు ఇక్కడే ఉంటుందట నాన్నక్క. 2-3 రోజులు ఏం కాదు, వారం రోజులు ఉంటుందట. 4 రోజులు ఇక్కడే ఉంటాను. దానికి బోర్ కొట్టేదాకా ఉండని బంటి. అక్కడ బోర్ కొడితే నేను ఇక్కడ తీసుకొచ్చుకుంటాను. ఎట్లా మీ స్వప్నకి రూమ్ కట్టించాడు కదా నీ బావ, చూసే ఉన్నావు కదా. అవునవును, నేను బావ దగ్గర నుండి చేయించాం. అందులో మేమిద్దరం పడుకుంటాంలే. అమ్మో, ఆవిడ వస్తే ఇంకేమైనా ఉందా? ఏవిడొచ్చినా ఏం కాదు. ఇప్పుడు ఆవిడ అలా లేదు, మారిపోయింది. అందరూ అంటుంటే జోక్గా అనిపిస్తోంది. నిజంగానా? నిజమేరా, చూస్తావు కదా నువ్వు. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. సరిత నేను దాన్ని బాగానే చూసుకుంటాం. నిన్ను నాకు నీకన్నా ముందు నుంచే పరిచయం రా. అది నా దగ్గర ఉంటే సేఫ్ గానే ఫీల్ అవుతుంది. టెన్షన్ పడకు, నేనున్నాను కదా, చూసుకుంటాను. థ్యాంక్స్ అక్క. వదిన కూడా ఇలాగే అంది. రాణి నేనున్నాం కదా, మేము చూసుకుంటామని. మీ ఇద్దరు లేకపోయి ఉంటే కనుక నేను అసలు ఉంచేవాడిని కాదు ఇక్కడ. నాతో పాటే అది. ఎప్పుడు నన్ను ఇంట్లో విడిచిపెట్టి వెళ్తాడు. బిల్డప్ ఇస్తున్నాడు ఇప్పుడు. సరే అక్క, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళాలి. సరేరా, బాయ్. బాయ్ రా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ ఏంట్రా? ఎక్స్క్యూజ్ మీ. నీకు నన్ను ఎంత కొట్టాలని ఉంటే అంత కొట్టవే. నేను నిన్నేమనను. ఐ లవ్ యూ మిన్ను. ఎందుకే? నా దగ్గర నీకు అసలు ఫ్రీడమ్ లేదా? ఏ విషయమైనా నాతో షేర్ చేసుకోవెందుకు? ఎందుకు అన్ని దాచుకుంటావు లోపలే? ఐ లవ్ యూ బంటి. వెళ్ళు, నేను ఒక్కదాన్నే ఉంటాను ఇక్కడ. పైన రూమ్ అయ్యాక వద్దాం అనుకున్నాం కదే, ఇప్పుడే ఎందుకు చెప్పు? ఏమొద్దు, నేను అక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. సరే, నాకు అక్కడ పని అయిపోగానే వస్తాను, సరేనా? ఉమ్, ఇక్కడ నిన్ను అందరూ బాగా చూసుకుంటారు. అక్కడిలా ఉండదు. సరిత వదిన క్లాస్ పీకింది ఇప్పటిదాకా మా ప్రియాంక అక్కని. ఎందుకు? అవసరమా? వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళనే తిట్టాలా? అందుకే నేను ఇక్కడే ఉండమంటుంది. ఇక్కడే ఉందాంరా, మన ఇంట్లో మనం ఉందాం అంతే. ఎవరింట్లో మనకు అవసరం లేదు. అత్తయ్య గురించి కూడా నువ్వేం బాధపడకు. అత్తయ్యని నేను కన్విన్స్ చేస్తాను. మన ఇంట్లోనే వచ్చి 4 రోజులు ఉండి వెళ్తుంది. పైన మొత్తం అంతా ఫెసిలిటీస్ తో కట్టిస్తున్నాను, సరేనా? ఉమ్, మేము ఏడోకే. నువ్వు ఏడిస్తే నాకు వెళ్ళాలనిపించదు. రేపు వర్క్ ఎలా చేసుకొని చాలా టెన్షన్స్ ఉన్నాయి నేను. ప్లీజ్. వెళ్ళాక నైట్ కాల్ చేయి. అలాగే. ఫోన్ చేయి. నీకు ఎప్పుడు ఏమనిపించినా కాల్ చేయి నాకు. నేను బిజీగా ఉంటానని చేయకుండా ఉండకు, సరేనా? ఉమ్, ఫోన్ దగ్గర పెట్టుకో, ఎక్కడ పడితే అక్కడ పడేకు. అలాగే. లవ్ యూ మమ్మీ. లవ్ యూ టూ. బాబాయ్ ఎక్కడికి? స్వప్న ఇక్కడ లేదని చెప్పావు కదా, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాను బావా. బొంబాయి ఆంటీ వాళ్ళ ఇంటికి. అక్కడైతే అను ఆంటీ ఉండదు, మీకు కొంచెం ప్రైవసీ ఉంటుందని. రానక్క నేను అలా ప్లాన్ చేశాం. అవునా, మీరే పంపించారా తనని అక్కడికి? అవును బావా, అక్కడైతే మీరిద్దరూ కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుంటారని. ఇక్కడ అను ఆంటీ మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు కదా. ఏంటి బంటి, వాళ్ళెవరో ఇంటికి పంపిస్తే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు అలా ఏం అనుకోకండి. బొంబాయి ఆంటీ స్వప్నకి మేనత్త, కన్న తల్లిలాగే చూసుకుంటుంది. మంచి బుద్ధులు నేర్పుతుంది. ఎప్పటి నుంచో రమ్మన్నా స్వప్నక రాలేదంట. ఈసారి ఎందుకో వస్తానందట. పాజిటివ్ సైన్స్ చాలా ఉన్నాయి. నిజంగానా బంటి? తను మారిందంటావా? చూద్దాం బావా,
మరి వెళ్దామా? అనుకున్నాను కానీ వద్దు బావా. ఏ బావా, స్వప్నకకి ప్రియాంక వదిన గురించి ఏం తెలీదు. అవును, సారీ, నేను ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఏంటి బంటి, క్లియర్ గా చెప్పు. నేనేమనుకుంటాను? ఇప్పుడే స్వప్నకి తెలవడం అంత అవసరమా? స్వప్నక అక్కడికి వచ్చిందంటే తనకి మ్యాటర్ అంతా తెలిసిపోతుంది. మనం చెప్పొద్దు. తెలిసింది మన ముగ్గురికే కదా, చెప్పకుండా ఉంటే అయిపోతుంది. లేదు బావా, ఆ నాగార్జున గాడు స్వప్నక కనిపిస్తే విడిచిపెట్టడు. తనని ఎలాగోలా యూజ్ చేసుకుంటాడు. తనని మ్యాన్పులేట్ చేస్తాడు బావా. స్వప్నాక వాడు ఏది చెప్తే అది నమ్ముతుంది. వాడు ఎన్ని ట్రిక్స్ ట్రై చేయాలో అన్ని చేస్తాడు. వాడు స్వప్నాకని యూజ్ చేసుకొని ఏదైనా చేయొచ్చు. బెటర్ తను ఇక్కడ ఉండడమే మంచిది. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళొద్దు అనుకున్నాం కదా బావా. చందన కొడుకుని కూడా ఇక్కడే ఉంచుదాం అనుకున్నాం, దామోదర్ని. మరి హనీ ఎందుకు బావా ఇప్పుడే అక్కడికి? వాడు ఈ విషయం తెలుసుకున్నామని ఏం చేసేది తెలీదు. పిల్లలు వద్దు బావా. ఎంత బాగా ఆలోచిస్తున్నావు అంటే, అసలు నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు కదా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నా నీ అనే భేదం లేకుండా అందరినీ కన్సిడర్ చేస్తావు కదా. ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ బంటి. నాకు తెలుసు నువ్వు ఏ సమస్యనైనా ఇట్టే సాల్వ్ చేస్తావు. దట్స్ వై లైక్ యూ. నువ్వేం చెప్తే అది చేస్తాను. ఇంటికి వెళ్దాం పదా. ఒకసారి స్వప్నవదినికి కాల్ చేయండి. మరి ఇక్కడి దాకా వచ్చి తనని చూడడానికి రాలేదని ఫీల్ అవుతుంది. ఫోన్ చేసి మాట్లాడమంటావా? ఉమ్, ఏం మాట్లాడమంటావు? నీకోసం ఇక్కడి దాకా వచ్చాను. నీకోసం ఇక్కడి దాకా వచ్చాను స్వప్న. కానీ నువ్వు ఇక్కడ లేవు. అర్జెంట్ గా ఒక మీటింగ్ అటెండ్ చేయాల్సి ఉంది. అర్జెంట్ గా ఒక మీటింగ్ కి వెళ్లాల్సి ఉంది. 2-3 రోజుల తర్వాత అక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్తాను. మిస్సింగ్ ఈ స్వప్న. ఇలాంటి మాటలు మాట్లాడి నా చెల్లిని పడగొట్టేశావా? హలో బావా, పడగొట్టింది నేను కాదు, మీ చెల్లి నన్ను పడగొట్టింది. మరి 2-3 రోజుల్లో మన పని అయిపోతుందంటావా? ఆ నాగార్జున గడి పని. రోజు నైట్ కాల్ చేసి మాట్లాడండి. తనకి ఆ భయం పోతుంది. మీరు ఎక్కడ వదిలిపెడతారోనని చాలా భయపడుతోంది. చిచి, నేను అలా ఎందుకు చేస్తాను? అది కూడా తెలుసు తనకి. అందుకే ఇంత ధీమాగా ఉంది. లేకపోతే అక్కడికి ఎప్పుడో వచ్చేసేది మన ఇంటికి. ఇది దోస్తులు ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా రేపైతే వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అక్కడ మరి వీళ్ళంతా ఏం ఎదుర్కొంటారు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంతా తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై దోస్తులు.